జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము 26వ అనువాదము. ఈ విధంగా మనస్సును ఆత్మయందు నిలుపవలెనని ప్రయత్నించే యోగి చంచలము అస్థిరము అయిన మనస్సు ఏ విషయాల వైపు పరిగెడుతుందో ఆయా విషయాల నుంచి దానిని మళ్లించి మళ్ళీ ఆత్మయందు స్థిరంగా ఉండేట్లు చూడాలి. స్వాభావిక దోషం చేత మనస్సు చంచలము కనుక అస్థిరము. అది శబ్దాది విషయాల వైపు ఎటు వెడితే అటు నుండి నియమించి ఆయా విషయాల అసలు స్వరూపం నిరూపించి అవి కేవలం అభాస మాత్రమేనని యథార్థంలో లేవని చూపి వైరాగ్య భావన చేత మనస్సును ఆత్మవశం చెయ్యవలెను. ఈ విధంగా యోగాభ్యాస బలం చేత యోగి మనసు ఆత్మయందే శాంతిని పొందుతుంది. జై శ్రీరామ్.